నీ ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాడు మనిషి, అంతే. తర్వాత మరణిస్తాడు. మరణిస్తే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఆ దేవ లోకంలో నీ ఉండాలి అంటే, ఆ నిత్య రాజ్యంలో నీ ఉండాలంటే యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకు హృదయంలో చేర్చుకోవాలి చెప్పాను కదా ఇప్పుడే. ఏ భేదము లేదు, అందరు కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎక్కడుంది మరి ఈ పాపము? మీ ప్రాణం ఎక్కడుంది చెప్తారా? ఎవరికైనా ఎక్కడుంది మీ ప్రాణం చెప్పండి. చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు చెప్పండి. డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ నష్టం. ఎక్కడుంది ప్రాణం? రక్తంలోనే ప్రాణం ఉంది. రక్తం అంతా పోయినాక డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ అంటే ఇస్తాడు డాక్టర్. ఎందుకు? రక్తం పోయింది కనుక ప్రాణం పోయింది కనుక మన ప్రాణం మన రక్తంలో ఉన్నట్టే పాపము కూడా మనిషి రక్తంలోనే ఉన్నది. పాపం మనిషి రక్తంలో ఉన్న పాపం పోవడానికి రోజు స్నానం చేసుకుంటామా లేదా? పిల్లలకు చేపిస్తాం, స్నానం చేసి స్కూల్ పంపిస్తాం, పెద్దలకు స్నానం చేసుకుంటాం. నువ్వు స్నానం చేసుకుంటే నీ శరీరం శుద్ధి అవుతుందా? నీ రక్తం శుద్ధి అవుతుందా చెప్పండి. శరీరం శుద్ధి అవుతుంది. 7 సార్లు స్నానం చేస్తే రక్తం శుద్ధి అవుతుందా? కాదు. ఎందుకు? అది దేహ శుద్ధే. నీరు ఉన్నది మన దేహాన్ని మాత్రమే శుద్ధీకరిస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్న ధర్మశాస్త్రాలన్నీ కూడా అది నీ యొక్క బాహ్యమైన శుద్ధి కొరకే తప్ప నీ రక్తంలో ఉన్న పాపాన్ని కడిగి వేసే శక్తి ఏ ధర్మశాస్త్రానికి లేదు. కనుక ఆ శక్తి ఎవరికి ఉన్నది? యేసయ్య రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉంది. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి రక్తం అంతా ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది రక్తం. అవునా? మన గుండె నిండా రక్తం. మన గుండెలో 4 గదులు. ఈ గుండెలో యేసయ్యను చేర్చుకుంటే, ఆ హృదయంలో గుండెలో యేసయ్య జన్మిస్తే నీ పాపం అంతటిని తీసివేసే దేవుడు ఆయన. నేను పరిశుద్ధనిగా చేయడానికే పరిశుద్ధమైన జన్మ ఎత్తి వచ్చాడు యేసయ్య. యేసయ్యలో జన్మ పాపము లేదు. కన్య మరియకు జన్మించిన దేవుడు పరిశుద్ధమైన జన్మ ఎత్తి మానవుల కొరకు మానవునిగా వచ్చిన దేవుడు ఆయన. యేసుప్రభు వారు నువ్వు పుట్టక ముందు ఎక్కడ ఎవరు చెప్పగలరా? చెప్పండి. నువ్వు పుట్టక ముందు ఎక్కడున్నావు? ఎవ్వరు కూడా చెప్పలేరు. యేసుప్రభు వారు పుట్టక ముందే, నరునిగా ఈ లోకానికి రాకముందే పరలోకములో దేవునిగా ఉన్నాడు యేసయ్య. పరలోకంలో దేవునిగా ఉన్న యేసయ్య భూలోకంలోనికి, మానవుల మధ్యలోనికి, ఇందాక అయ్యగా చెప్పారు కదా పాస్టర్ గారు, కర్ణాకారు పాస్టర్ ఏమన్నారు? ఆయన ఒక జాతికో, ఒక వర్గానికో, ఒక దేశానికో దేవుడు కాదు, మానవులందరికీ దేవుడు ఆయన. అందరికీ ప్రభు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కనుక నీ పాపం నేను విడిపించడానికి ఆయనకి యేసు అనే పేరు పెట్టారు. ఆ యేసయ్య మన కొరకు శిలువ మరణం రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం అంట మనల్ని ప్రతి పాపం నుండి కడిగి వేస్తుంది. అనగా రక్తంలో ఉన్న పాపం నీ హృదయంలో యేసయ్య జన్మిస్తే నీ హృదయం అంతా వెలుగుమయమై ఉంటుంది. ఇప్పుడు మేము కాజీపేట సిద్ధార్థ నగర్లో వచ్చాం. మీరు ఇక్కడ కడిపికొండ రాజ్యగృహ కల్పలో ఉన్నారు. ఇక్కడ చీకటి ఉందా? ఇప్పుడు చీకటి. సిద్ధార్థ నగర్ వెలుగు అంటే ఉంటుందా? వెలుగు వస్తే చీకటి పారిపోతుంది, చీకటి వస్తే వెలుగు పారిపోతుంది. రెండింటికి పొత్తే లేదు అసలు. అవునా? మన భౌతికంగా చూస్తే ఇప్పుడు వరంగల్ జిల్లాలో వెలుగు ఉండాలి, కరీంనగర్ జిల్లాలో చీకటి ఉన్నట్టే ఉంటుందా? వరంగల్లో వెలుగు చీకటి ఉండాలి, హైదరాబాద్లో వెలుగు ఉంటుందా? అది ఎక్కడికి పారిపోతుందో? వెలుగు వస్తే చీకటి తెలియదు. ఎంత దూరంగా పారిపోతుందో. యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే నీ పాపమంతటిని కడిగి వేసి నేను ఒక వెలుగు బిడ్డగా చేస్తాడు ఆయన. నేను ఒక శుద్ధీకరించబడిన చేస్తాడు ఆయన. ఒక నూతన జన్మనిస్తాడు దేవుడు నీకు. అప్పుడు నీ ఆలోచనలు కొత్తగా ఉంటాయి, నీ మాటలు కొత్తగా ఉంటాయి, నీ ప్రవర్తన కొత్తగా ఉంటుంది. ఏమి సంభవించింది ఈయన కానీ అనేకులు అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సువార్త పరిచయం చేస్తూ వెళ్తా ఉంటే, ఎరికో ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు జక్కయ్య అనే ధనవంతుడు ఉన్నాడు. ఎవరైనా జక్కయ్య. ఆయన ఏం చేశాడు తెలుసా? ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు.
మనుషుల దగ్గర బాగా పన్నులు వసూలు చేసి అటు గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా మొత్తం ఈయన దోషేసుకున్నాడు. మంచి మంచి బంగ్లాలు కట్టుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడు. కానీ లోన సమాధానము లేదు జక్కయ్యకు. ఆయన జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు. యేసయ్యను అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, కుంటి వాళ్ళకు కాలు ఇస్తా ఉన్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తా ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతా ఉన్నాడు. ఎవరి యేసయ్య, ఎవరు కావచ్చు, ఎలా ఉంటాడు కావచ్చు, చూడాలి అనుకున్నాడు యేసయ్యను. ఆయనకు పొట్టివాడట ఆయన జక్కయ్య. యేసయ్యను చూడలేక, యేసయ్య ఉంటే ఒక్కడే పోతాడా? ఆయన వెంట 12 మంది శిష్యులు, 75 మంది శిష్యులు, 120 మంది శిష్యులు, జన సమూహం, ఓ పెద్ద గుంపు యేసయ్య వెనకాల పోతా ఉన్నాయి. అప్పుడు ఆయన యేసయ్యను చూద్దామని ఒక చెట్టు ఉంది కదా ఇక్కడ, ఆ చెట్టుకి కూర్చున్నాడు జక్కయ్య. యేసయ్య అదే పోతుంటే తనవి తీరా యేసయ్యను చూద్దాం అనుకున్నాడు. కానీ యేసయ్య ఆ చెట్టు దగ్గర ఆగి పైకి చూసి జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్య మనసులో ఏముందో యేసయ్యకి ముందే తెలుసు. ఆ చెట్టు మీద కూర్చుని యేసయ్యకి అని చెప్పారా? ఫోన్ చేసి, సెల్ ఫోన్ చేసి, వాట్సాప్ మెసేజ్ పెట్టారా యేసయ్యకి? యేసయ్యకి అన్ని కూడా తెలుసు. మనిషిని ఆంతర్యాన్ని ఎదిగిన వాడు, మనిషిని హృదయాలను ఎరిగిన దేవుడు యేసయ్య. ఆ జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తాను అనేసరికి ఆయనకు సంతోషం వేసింది. ఆ యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. ఈ జక్కయ్య కన్నులు యేసయ్యను చూస్తా ఉన్నాయి, యేసయ్య కన్నులు జక్కయ్యను చూస్తా ఉన్నాయి. ఆ యేసయ్య కన్నులు జక్కయ్యను చూసేసరికి జక్కయ్యలో ఉన్న చీకటంతా వెళ్ళిపోయింది. ప్రభువా, నేను అన్యాయంగా డబ్బు సంపాదించాను, ఎంతో మందిని పీడించాను, ఇంతమందిని పీడించాను, ఇంత డబ్బు సంపాదించాను, అయితే నేను దాన్ని మరలా ఇచ్చేస్తా, 4 అంతలు చెల్లించేస్తాను వడ్డీతో సహా. వడ్డీ అంటే కొంచెమే ఉంటుంది, కానీ ఒక దగ్గర తీసుకున్న డబ్బులకు ఎంత 4 అంతలు చెల్లించేస్తానని జక్కయ్య తీర్మానం చేసుకొని ఆ యేసయ్యకి చెప్పేసరికి యేసయ్య ఏమన్నాడు? ఇతడు నిజముగా అబ్రహాం కుమారుడే, నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక జక్కయ్యకు రక్షణ వచ్చేసింది. జక్కయ్య మైండ్ వెలిగిపోయింది, మనసులో చీకటి పోయింది, హృదయంలో చీకటి పోయింది, పాపం స్వభావం పోయింది, పాత స్వభావం పోయింది, కీడు చేయాలన్న స్వభావం పోయింది. మేలు చేస్తూ ఆ జక్కయ్య యేసయ్యను చేర్చుకొని యేసయ్య రక్షణ పొందుకొని సంతోషంతో ఆయనను వెంబడించాడు. కనుక జక్కయ్యలాగా మనకు కూడా యేసయ్య మార్పిస్తాడు. ఇది మత మార్పిడి అసలే కాదు, హృదయ మార్పిడి దేవుడు మనకు దయచేస్తాడు. కనుక అలా బైబిల్ గ్రంథాల్లో చాలా మంది గురించిన ప్రస్తావన ఉన్నది, కానీ ఇక క్రిస్మస్ ఆరాధన గనక నేను క్లుప్తంగా చెప్తున్నాను. యేసయ్య మనుషుల హృదయాలను మార్చే దేవుడు, మనిషి యొక్క పాపాన్ని తీసివేసే దేవుడు. ఎందుకు పాపం నుండి కడిగివేయబడాలి? ఒక పాస్టర్ గారట బస్సులో పోతా ఉన్నాడు. బస్సులో పోతా ఉంటే పక్కన ఆయనకు, అయ్యా యేసుప్రభువుని నమ్ముకో, ఆయన నిజమైన దేవుడు, నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు మోక్షరాజ్యం ఇస్తాడు అనేసరికి, నేను ఎక్కడ పోతే నీకెందుకయ్యా, నేను పోతున్నారు చెప్పడానికి కూడా అవకాశం లేకుండా చేశాడట. ఎందుకు భయ పాపను విడిపించబడాలి? ఎలాగో పుట్టేమో అలాగే చనిపోతే అయిపోతుంది కదా, ఎందుకు యేసయ్యను నమ్ముకోవాలి? ఎందుకు పాపను విడిపించాలంటే, నీ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ 10 పరిశుద్ధమైన పట్టణం అంట పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో పాపం ప్రవేశించడానికి వీలలేదు. లూసిఫర్ దేవుని దూతగా ఉన్నప్పుడు ఆయనలో అవిధేయత, ఆయనలో పాపం ప్రవేశించినప్పుడు దేవుడు ఆయన ఎక్కడ వేశాడు? పరలోకంలోని పాతాళలోకానికి తోసివేసేసాడు, ఉండలేదు పరలోక రాజ్యంలో. కనుక నువ్వు శాశ్వత కాలం జీవించాలి దేవునిలో, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే ఆ శాశ్వతమైన దేవుణ్ణి నీవు అంగీకరించినట్లయితే, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నీ ఆలోచనలు పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ మాటల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇంత ముందులాగా నువ్వు ఉండనే ఉండవు, కొత్త జన్మ ఇస్తాడు దేవుణ్ణి. అందుకో యేసయ్య నమ్ముకోవాలి మనం. అందుకే మీ కొరకు ఈ క్రిస్మస్ ఆరాధన పాస్టర్ కరుణాకర్ గారు ఏర్పాటు చేశారు. కనుక మన పాపం నుండి విడిపిస్తే మనము కూడా పరిశుద్ధలం అవుతాం, మనము కూడా నీతిమంతులం అవుతాం. జక్కయ్యను ఎలా మార్చాడు, మనల్ని కూడా మార్చే దేవుడు. ఆయనకు ఒక చిన్న అవకాశం ఇచ్చినట్లయితే, నీ హృదయంలో యేసయ్య నా హృదయంలోనికి రా నేను ఆయన ఆహ్వానించినట్లయితే, నీ హృదయంలో నా చీకటి వెళ్ళిపోతుంది, నీ హృదయంలో నా పాపం వెళ్ళిపోతుంది, నీ హృదయంలో నా అపవిత్రత వెళ్ళిపోతుంది, నీ హృదయం కొత్త హృదయంగా ఇచ్చేస్తాడు యేసయ్య. అలాంటి దేవుడు, ఇలాంటి దేవుడు ఈ లోకాన కానరానని మీకు పాస్టర్ గారే పాట రాశారు, విన్నారా మీరు? ఇలాంటి దేవుడు లోకాన కానరాడు
ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ లోకాన్ని పాప లోకానికి వచ్చాడు. పాప లోకంలో ఉన్న మానవులను పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ లోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు మొదటిసారి. అనగా రెండోసారి వచ్చినప్పుడు ఆయన లాగానే ఉంటాం మనం. గొప్ప మార్పు నీ హృదయంలో జరిగితే, జక్కయ్య మార్పు జరిగితే ఆ సమాజం ఎంత సంతోషించి ఉండవచ్చు, ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషించి ఉండవచ్చు, ఆ భార్య ఎంత సంతోషిస్తూ ఉండవచ్చు. ఒక ఇంటిలో కుటుంబం ఉన్నదంటే భర్త తాగుబోతైతే ఆ పిల్లలకు భార్యకి ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం. ఎవరు తీరుస్తాడు? తల్లికి తాగుడికే పెట్టేస్తాడు. ఎంత సంపాదిస్తే అంత తాగేస్తాడు. భార్యకి ఇంటికే ఖర్చులకు ఇవ్వడు, భోజనానికి ఇవ్వడు. ఆ తాగుబోతు వ్యక్తి మార్పు చెంది ఏసైని చేర్చుకుంటే ఆ ఇంట్లో ఆహారం ఉంటుంది, బిడ్డలకు ఫీజు కట్టి చదివిస్తారు, అనక బిడ్డలు పైకి తీసుకొస్తారు, సకడీలు కట్టుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. ఎంత సంతోషం! అందుకే యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంతో సంతోషం. ఒక ఆయన పాట రాశాడు అనక, నీలో నిజంగా క్రిస్మస్ సంతోషం ఉండాలి అంటే నీ పాపం విడిపించబడితేనే ఆ నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించగలవు. చీకట్లో ఉంటే మాత్రం ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించలేదు. అందుకే యేసయ్యని హృదయంలో చేర్చుకోమని దేవుని దాసరాలుగా మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసయ్యకు ఇమ్మానుయేలు. ఏంటి? ఇమ్మానుయేలు. ఇందాక యేసు అని పేరు పెట్టారు కదా, రక్షకుడు అని అర్థం. రెండవ పేరు ఏంటిది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇప్పుడు యేసు ప్రభువు జన్మించక ముందే 800 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు ప్రవచించాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అది హెబ్రీ భాషలో ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థము దేవుడు మనకు తోడు. ఏమర్థం ఇమ్మానుయేలు పేరుకు? దేవుడు మనకు తోడు. వెనక యేసు ప్రభువారు క్రిస్మస్ లో ఈ లోకానికి వచ్చిన యేసయ్య మనకు తోడుగా ఉండడానికే వచ్చాడు. మనం ఎంత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే వారికి తోడుగా ఉంటాను. నీకు నువ్వు కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, పేరెంటాలకి వెళ్ళాలి, ఏ ప్రమాదం రాకుండా నువ్వు కాపాడబడాలి అంటే ఎవరు కావాలి నీకు? యేసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళా యేసయ్య నిన్ను కాపాడుతాడు. అలాగా దానియేలు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఏం పేరు? దానియేలు. ఈ దానియేలు ఆయన మరి దర్యావేషు రాజు కాలంలో ఇరాక్ దేశంలో, ఎక్కడది? బబులోన్ రాజ్యం అని బైబిల్ గ్రంథంలో రాయబడినది. అది పాత పేరు. మన దేశం కూడా అంతే కదా, మన దేశానికి పాత పేరు భారతదేశం, కొత్త పేరు ఇండియా. అయితే ఈ బబులోను దేశంలో దానియేలు ఒక ఉన్నతమైన రాజా వ్యవహారాలు చక్కబెట్టే ఆ అధికారంలో ఉన్న వ్యక్తి. ఈ దానియేలు దానియేలు ఈయన ఇశ్రాయేల్ దేశస్తుడు దానియేలు చేరుకున్నది బబులోన్ దేశంలో, ఇరాక్ దేశంలో. ఇరాక్ దేశంలో ఈయనను పై అధికారిగా ఉంచడము వారికి ఒక్కరికి కూడా ఇష్టం లేకుండా పోయింది. అనక వాళ్ళు ఏం చేస్తారు? కుట్ర పన్నారు ఆయన మీద. ఏంటిది? ఏం పన్నారు? కుట్ర. ఏం కుట్ర? ఎలాగైనా ఈయనను చంపేయాలి. ఆయనలో తప్పు కనుక్కుందామని ఎన్నో ప్రయత్నాలు చేశారట, కానీ ఏ తప్పు కనుగొనలేకపోయారట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మానేస్తేనే, ఆయన అందులో ప్రార్థిస్తేనే అదే తప్పు అని మనం నిరూపిస్తే ఆయనకు శిక్ష పడుతుంది. ఏం శిక్ష తెలుసా? సింహాల గుహలో పడేయాలి. ఎక్కడ పడేయాలి? సింహాల గుహ. ఎన్ని సింహాలు ఉన్నాయి తెలుసా? 300 సింహాలు అంట ఆ గుహలో. ఎన్ని? 300 సింహాలు ఆ సింహం గుహలో పడవేశారు. నువ్వు ప్రార్థన చేస్తున్నందుకే, దేవుని వెంబడిస్తున్నందుకే, సృష్టికర్త సృష్టి స్థితి లయ కారణ ఆ నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు వెంబడిస్తున్నందుకే వారు కక్ష కట్టి పగబట్టి ఆయన సింహపు గుహలో రాజు అధికారంతో పడవేశారు. ఆయమేం తెలుసా? సింహపు గుహలో పడవేసిన రాజుకు మాత్రం దానియేలు మీదే ప్రాణం కొట్టుకుంటుంది. దానియేలు దేవుడు నిజమైన దేవుడా? దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడా? ఆ దానియేలు చనిపోతాడా అని రాజుకి ఎక్కడ ఆందోళన కలిగింది. ఎందుకంటే రాజు ఉద్దేశం కాదు, ఎవరి ఉద్దేశము? ఈ 125 మంది పగబట్టి కక్ష కట్టి కుట్రమని ఆయన అందరూ పడేశారు. అప్పుడు ఆ రాజుకు రాత్రంతా నిద్రపోలేదంట. తెల్లవారగానే గుహ దగ్గరికి వెళ్ళాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అనేసరికి స్వరం వినబడాలా వినబడద్దా చెప్పండి?
300 ఉన్న సింహాల గుహలో వేస్తే మనిషి స్వరం వినబడుతుంది అక్కడి నుండి. కానీ అద్భుతంగా దానియేలు బ్రతికాడు. దేవుడు అంట సింహాల నోలను మూసివేసేసాడట దేవుడు. ఆ సింహాల గుహల నుండి రాజా, నా దేవుడు సజీవుడు, జీవము గల దేవుడు, సింహాల నోలను మూసివేశాడు, నేను ఇంకా సజీవంగానే ఉన్నానేసరికి ఆ రాజు దానియేలు సింహాల గుహని పైకి లేపి ఆ 125 మందిని, వారి భార్యలను, వారి పిల్లలను అందరి గుహలో పడేశాడట రాజు. ఆ 300 సింహాలు ఎగబడి ఆ గుహ పై నుండి అడుక్కు రాకముందే ఎగిరి ఆ సింహాలు ఆయన వారిని మింగివేశాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇది ఎక్కడో మూలన ఎక్కడో జరిగింది కాదు, ఇరాక్ దేశంలో జరిగిన గొప్ప అద్భుతం. అప్పుడు రాజు రాసి పెట్టాడు శాసనం, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు పూజిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడిని మీరు పూజించకపోతే మిమ్మల్ని కూడా వాడేస్తానని శాసనం రాసి పెట్టేశాడు రాజు. అనగా చూసారా, దేవుడు తోడుగా ఉన్నాడా లేదా దానియేలుకు? ఈ కొత్త సంవత్సరం రాబోతుంది, నీకు దేవుడు తోడు కావాలి, నేను దేవుడు కాపాడాలి, నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ బిడ్డలను కాపాడాలి. దేవుడు లేకుండా నువ్వు బయటికి వెళ్ళినా ఏ ప్రమాదం వస్తుందో యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన అంటే ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు తెలుసా? ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉంటాడట యేసయ్య. ఒకసారి తోడుగా ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదు, నిత్యము తోడుగా ఉండే దేవుడు యేసు ప్రభువు. మనకు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు. మానవులను అలాగ ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు, మానవులను ప్రేమించి మానవుల మధ్యలోనికి, మానవుల లోకానికి, భూలోకానికి, ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి పసి బాలుడిగా కన్య మరియలో జన్మించిన యేసయ్య నువ్వు తోడుగా కలిగి ఉంటే, ఇప్పుడు పసి బాలుడిగా ఉన్నాడు యేసయ్య కాదు, తండ్రి సింహాసనం అందు పరలోక రాజ్యాల్లో ఉన్నాడు. ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం. అనక చెప్పారు ఎన్ని పేర్లు యేసయ్యకు? మొదటి పేరు యేసు అంటే రక్షకుడు, రెండవ పేరు ఇమ్మానుయేలు, దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపునకు తోడుగా ఉన్న దేవుడు, ఎస్తేరుకు తోడుగా ఉన్న దేవుడు, నీకు కూడా తోడుగా ఉంటాడు అంటున్నాడు. ఎప్పుడు? ఆయన నీ హృదయంలో చోటిస్తే, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయనను అంగీకరిస్తే, నీ హృదయంలో వేసే జన్మించినట్లయితే ఆ తోడు నీ కూడా దొరుకుతుంది. తల్లిదండ్రులు ఎక్కువ కాలం ఉండరు, భార్య భర్తలు ఎక్కువ కాలం ఉండరు, కానీ దేవుడట యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటా అంటున్నాడు. సదాకాలం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టే వారికి దేవుడు నీకు తోడు ఉంటాడు, నీ బిడ్డలకు తోడుగా ఉంటాడు. ఒక వ్యక్తి అట మరణిస్తూ ఉన్నాడట. మరణిస్తూ ఉంటే ఆయన పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయలేదు, వాళ్ళకు చదువులు ఉద్యోగాలు ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడు ఆయనకేమో ఆందోళన లేదంట. అప్పుడు అందరూ వచ్చి అడిగారట, నీకెందుకు ఇంత ఆందోళన లేకుండా ధైర్యంగా ఉన్నావు అంటే, నా పిల్లలకు దేవుని యేసయ్యను పరిచయం చేశాను, నేను యేసయ్య చూసుకుంటాను నా బిడ్డలు అన్నాడు. ఆయన అన్నట్టుగా ఆయన కుటుంబం ఎంతో దీవించబడి చాలా ఉన్నతంగా ఉన్నారు ఇప్పుడు విజయవాడలో. అనక యేసయ్య వారిని రక్షకుడు వచ్చాడు మన కొరకు, ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు, మనకు తోడుగా ఉండడానికి వచ్చినాడు యేసయ్య. ఆ తోడుని కావాలంటే నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. నీ హృదయంలో రక్తం ఉంది, ఆ రక్తాన్ని శుద్ధీకరిస్తారు. నీ హృదయంలో గదుల్లో యేసయ్య ఉంచుకుంటే, ఆ యేసయ్య నివసిస్తే చీకటి పారిపోతుంది, పాపం పారిపోతుంది, కీడు పారిపోతుంది, శాపం పారిపోతుంది, నిత్య జీవం నీకు వస్తుంది, నిత్య సంతోషం నీకు వస్తుంది, నిత్య ఆనందం వస్తుంది. నువ్వు ఆనందిస్తూ గంతులు వేస్తూ ఆ గొల్లలు యేసయ్యను చూసినప్పుడు ఎంత సంతోషించారో, నాన్నలు యేసయ్యను చూసినప్పుడు ఎంత ఆరాధించారో, అదే ఆరాధన సంతోషం నీ కుటుంబంలో నీకు కూడా ఇవ్వడానికే యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆ యేసయ్యను మీరు నమ్ముకొని ఆయన ఇచ్చే వెలుగు రాజ్యంలో మీరు కూడా ఉండాలని అయ్యగారు కన్నాగారు ఫాస్ట్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్లో దేవుడు మీకు వాక్యం అందిస్తున్నప్పుడు, ఎవరి యేసు అనేమో ఎవరో లేని వెళ్ళేవాగా ఆయన పాట రాశాడు. ఏంటి యేసయ్య ఎవరు? ఆయన ఎవరైతే నాకేననుకుంటే నువ్వు నరకానికే పోతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, శాశ్వత కాలము అందులోనే నాశనం అయిపోతాం. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, మేము ఆయా తండాలు తిరిగి వాక్యం అందిస్తుంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, యేసయ్య నమ్ముకుంటే ఏంటిది, చనిపోయినాక కదా రాజ్యం ఇచ్చేది, మేము అప్పుడు నమ్ముకుంటానులే. నువ్వు చనిపోయినాక నమ్ముకోవడానికి ఆ పాతాళలోకంలో వేసే రక్తం దొరకదు, నీకు భూలోకంలోనే దొరుకుతుంది. అందుకని చనిపోకముందే, ఈ లోకయాత్రలు ముగించుకోకముందే, నీ బతుకు చీకటి కాకముందే, పాతాళలోకంలోనే ఆతో పడకముందే నువ్వు ఇద్దరు మేల్కొని యేసయ్యను అంగీకరిస్తే ఆయన హృదయంలోకి వచ్చి
నీకు నిత్యమైన సంతోషం, క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆ ఆనందంలో మీరు కూడా పాల్గొంది, నిత్య సంతోషంలో మీరు కూడా ఉంటే మనం అందరం కలుసుకుంటాం దేవుని రాజ్యంలో. అప్పుడు ఆయనకు మనం కొత్త కీర్తన పాడతామంట. మన పాపం నుండి మనం విడిపించడానికి స్తోత్రాలు, యేసయ్యకు స్తోత్రాలు, వందనాలని ఆ స్తోత్ర గీతం ఇప్పుడే ప్రారంభం కావాలి. నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ నోట వేసే పాట ఉంటుంది. నీ హృదయంలో వేసే సంతోషం, వేసే వెలుగు, వేసే జీవం ఉంటుంది కనుక ఆ దేవుణ్ణి మీరు అంగీకరించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.